బెంగాల్లో హిందుత్వ సాధ్యమా? ఇది $1,000,000 ప్రశ్న. వాస్తవంగా ఇక్కడ మనకి తెలంగాణలో ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో, బలమైనటువంటి ఏరియాలో వాళ్ళు పోలరైజ్గా ఓట్లేస్తున్నారు. ఎంఐఎం లబ్ధి పొందుతోంది. అట్లాగే కొన్ని ఏరియాల్లో కొన్ని మతపరమైనటువంటి వాటిలో మైనారిటీల పోలరైజేషన్ సాధ్యం, కానీ మెజారిటీ పోలరైజేషన్ మాత్రం జరగట్లేదు. అదే జరిగితే కనుక భారతదేశంలో ఇంకే పార్టీ గెలవదు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. హిందువుల్లో స్పెషల్ ఏంటంటే, మన పీక మీద కత్తి వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీనే దీనికి కారణం, కంట్రోల్ చేయలేదంటారు. నరేంద్ర మోడీ వాళ్ళని గాలిస్తే అట్టెట్ట కాల్చారు, మనవత్తం లేదా అంటారు. లేదా వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే అట్టెట్ట కంట్రోల్ చేస్తారు, మతపరమైన వివక్ష అంటారు. అదే ముస్లింల్లోనూ క్రైస్తవుల్లోనూ ఆ ప్రాబ్లం ఉండదు. అదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఎందుకయ్యా అంటే హిందువుల సంఖ్య ఎక్కువ అక్కడ, కానీ ముస్లిం అప్పీజ్మెంట్ ఎందుకు ఎంచుకుంది మమతా బెనర్జీ? రీజన్ అదే. హిందువులు విడిపోతారు, ముస్లింలు సంఘటితమవుతారు అన్నటువంటిది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం హిందుత్వాన్ని నమ్ముకుంది. క్రిందసారి ప్రతిపక్షానికి వచ్చింది. ఈ దఫా ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది హిందువుల యొక్క తాజా పరిణామాలు తేల్చబోతున్నాయి. అయితే వామపక్ష భావజాల మైండ్ సెట్ దశాబ్దాలుగా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళకి ఆ ఉదారవాదం కూడా ఉంది. బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా భారత్లో భాగమని కాదు, కానీ బంగ్లాదేశ్లో తాము భాగమని కూడా ఫీల్ అవుతుంటారు. తాము బంగ్లా భాష వాళ్ళమని చెప్పి కూడా ఫీల్ అవుతుంటారు. ఆ ప్రేమలు కూడా ఉన్నాయి హిందువుల్లో. కాబట్టి మరి ఈ సమస్యకి పరిష్కారం అంటే బెంగాల్ రాజకీయం మారాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. వస్తుందా లేదా తేలబోయేది అతి త్వరలో.